హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నాకెంతో ఇష్టమైన బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం. బెండకాయ కోడిగుడ్లు అంటే ఇంకా ఇష్టం. బెండకాయ పచ్చిరొయ్యల పులుసు అంటే ప్రాణం ఇచ్చేస్తామండి. అంత బాగా వండుతుంది మా అమ్మ అయితే. ఇది వండిన తర్వాత మనం పెట్టుకొని తినేదానికన్నా అమ్మ గానీ, అక్క గానీ, చెల్లి గానీ ఎవరో ఒకరు తినిపించారనుకోండి ఇంకొంచెం బావుంటుంది. అది మామూలుగా ఉన్న చాలా టేస్ట్ వచ్చేస్తది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి కూరలు వండినప్పుడు మీకు మీరు తినకుండా వేరే వాళ్ళు తినిపించారనుకోండి చాలా బాగుంటుంది. మా అమ్మ నాకు తినిపించింది. శుభ్రంగా తినేసాను. తినేసిన తర్వాత మా చుట్టాకేమో పెరుగన్నం పెట్టాం. అది తిన్నంటుంది. అందుకని పైన 3 పచ్చిరొయ్యల్ని అక్కడక్కడ అద్ది పెడితే శుభ్రంగా అది కూడా తినేసిందండి. దానికి కూడా ఇష్టమే పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు. కాకపోతే రోజు ముక్కలైందా ముద్ద దిగదు కాబట్టి దానికి ఒక్కరోజు ఆఫ్ చేద్దాం అనేసి ఈ పూటకి ఆఫ్ చేసి పెరుగన్నంలో పచ్చిరొయ్యలు పెట్టానండి.